మంది తప్పించుకున్నారు, ఎక్కడ పోయినారు? రావాలా? నేను వాక్యం చెప్తున్నా. ఎంతసేపు? 2 నిమిషాల్లో 4 సార్లు ఇట్లా జురేయాలా, లోపలికి రావాలా? రైట్, జాగ్రత్తగా వినండి ప్రేమణ దోమ బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి రోజున మరి ప్రభురాత్రి భోజనమును మరి దేవుని ప్రజలందరికీ మరి సిద్ధము చేసి ఆజ్ఞాపించి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇంతవరకు దైవజనుల ద్వారా మనము ప్రాముఖ్యముగా నేర్చుకోవడం జరిగింది. అయితే ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనము గెత్సెమనే తోటలో ఉన్నటువంటి అనుభవాల్లోనికి మనం వస్తూ ఉన్నాం. మొదటిగా మనం ఉదయం నేర్చుకున్నాం ఇస్కరియోతు యూదా ద్రోహము. అందరితో పాటు ఉన్నాడు, ఇందాక దైవజనులు చెప్పినట్లుగా నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు, ప్రభువుతో జీవించాడు. కానీ మరి ప్రభువునకే ద్రోహము చేసినటువంటి విధముగా మనం చూస్తూ ఉన్నాం. మారు మనసు అనుభవం లేదు, పాపక్షమాపణ లేదు. అలాంటి ద్రోహ కార్యము చేసి తన జీవితాన్ని తానే చేతులారా పాడు చేసుకున్నటువంటి ఆ శిష్యునిగా మరి ఆయన మిగిలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభుల వారు ఆ గదిలోనికి వెళ్ళిన తర్వాత మరి పస్కా భోజనం సిద్ధము చేయబడి ఉంటుండగా వారి ఆచార ప్రకారముగా ద్రాక్షారసము మరియు రొట్టె బన్నులు వారు తినడం వారికి వారి భోజన సంప్రదాయం అది. ఇప్పుడు మనము అన్నము, రొట్టె, జొన్న రొట్టె, ఈ కూరలు ఎలా చేసుకుంటామో వారికి ఆహారం ఏంటంటే ద్రాక్షారసము ఖచ్చితంగా 1 గ్లాసు వాళ్ళు త్రాగడం వారికి వాడుక. తర్వాత గోధుమలతో చేయబడినటువంటి ఈ రొట్టెలు, బ్రెడ్లు వారు తినడం వారికి అలవాటు, వారి ఆహార అలవాట్లు అవి. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దోంబిడ్లారా, ఈ రీతిగా యేసు ప్రభుల వారు ఆ ద్రాక్షారసమును పైకెత్తి, ఇది మీ కొరకు నేను చిందించబోచున్న నిబంధన రక్తము, కాబట్టి మీరు దీనిలోనిది ఎల్లప్పుడూ త్రాగాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తాగాలని చెప్పాడు. తర్వాత ఆ రొట్టెను ఆయన పొందబోయే శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలని, ఆ శరీరము రక్తసిక్తము కాబోచున్నటువంటి ఆయన శరీరముగా జ్ఞాపకము చేసుకోవాలని ప్రభుల వారు శిష్యులకు నేర్పించాడు. అంటే నేను ఇక రేపటి దినమున సిలువ వేయబడిపోతా ఉన్నాను, మరణించి సమాధిలోనికి వెళ్ళబోతా ఉన్నాను, తిరిగి లేస్తాను. ఇక ఈ భూమి మీద నేను చేయవలసినటువంటి కార్యము చేయబోతూ ఉన్నాను గనుక మీరు ప్రతిసారి కూడుకున్నప్పుడు నన్ను ఈ రీతిగా జ్ఞాపకం చేసుకోనండి. ఈ ద్రాక్షారసము చూడగానే నేను మీ కొరకు చేసిన సిలువ కార్యము, చిందించిన రక్తము గుర్తుకు రావాలి. ఈ రొట్టె చూడగానే మీ కొరకు నేను భరించిన ఆ శారీరక హింసలు గుర్తుకు రావాలి అని ఆయనను ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా ఉండాలనేటువంటి ఆ కొత్త ఒడంబడికను నూతన విశ్వాసుల నూతన సంఘముతో ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, ఆ రాత్రి ఆ రీతిగా ప్రభుభోజనం అయిపోయిన తదనంతరము మరి ఓలీవల కొండలో ఉన్నటువంటి మరి గెత్సెమనే తోటలోనికి, మరి ఓలివ కొండ అంటే అంతా కూడా ఓలివ చెట్లు ఉంటాయి. ఒక చోట ఏంటంటే ఓలివ కొండకు వెళ్ళారని రాయబడింది, మరి ఒక చోట గెత్సెమనే తోటకు వెళ్ళారని వ్రాయబడినది. 2 ఒకటే. అంటే ఓలివ కొండలో అన్ని కూడా ఓలివ చెట్లు ఉన్నాయి. ఆ ఓలివ చెట్లలో నుండి వచ్చినటువంటి ఆ కాయలు, ఓలివ పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఈ గెత్సెమనే అనగా మరి గానుగా అనేటటువంటి అర్థం ఇస్తూ ఉంటుంది. గానుగా విసిరేటటువంటి ఆ రోజుల్లో, మరి ఇప్పుడు అంటే మిషన్లు వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది. అప్పుడు ఈ టెక్నాలజీ లేనందున
మరి దాంట్లో రాళ్ళలో వేసి విసిరేటటువంటి పరికరం అన్నమాట. దాన్ని గానుగా, చెక్కలతో రాళ్లతో మరి చేయబడినటువంటి గానుగలు ఉండేవి. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా, మరి అక్కడ పండ్లన్నిటిని వేసి గానుగలో నూనె, స్వచ్ఛమైన ఓలివ నూనెను వారు తీయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ లోకంలో మరి చాలా రకాలైనటువంటి నూనెలు ఉన్నాయి, కానీ ఓలివ నూనెకున్నటువంటి ప్రత్యేకత మరి దేనికి లేదు. రాత్రి మీ అందరికీ అభిషేక ప్రార్థన చేసింది స్వచ్ఛమైనటువంటి ఓలివ తైలముతో. మరి మనకు ఆ చిన్న 200 ml బాటిలు మనము అది 600, అదే మనకు 4-5 ప్యాకెట్ 4-5 లీటర్ల నూనె వచ్చేస్తుంది, మామూలు సన్ఫ్లవర్ ఆయిలే. అంత ఖరీదైనటువంటిది, అంత శ్రేష్టమైనటువంటి మరి ఆరోగ్యకరమైనటువంటి మంచి పోషక పదార్థాలు ఉన్నటువంటి నూనె. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఆ ఓలివ తోటలో, గెత్సెమనే తోటలోనికి ప్రభుల వారు మరి శిష్యులందరినీ తీసుకొని వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తీయండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుదాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరందరూ ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభుల వారికి తెలుసు ఆయన సమయం వచ్చినదని, ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ దైవ కార్యము నెరవేర్చవలసినటువంటి సమయము ఆసన్నమైనదని, అది ఎంతో సేపు లేదు, మరికొద్ది సేపట్లోనే ఆ శిలువ కార్యానికి అప్పగించబడబోచున్నా అనేటటువంటి ఆ విషయాన్ని ప్రభుల వారు గుర్తించి ఆ రాత్రి మరి తనలో తానుగా వేదన పడుచు ఆ గెత్సెమనే తోటలో మరి ఆ శిలువ కార్యము చేయుటకు ముందుగా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతా ఉన్నాడు. ప్రేమన దోంబిడ్లారా, కొన్ని శోధనలు జయించాలంటే, కొన్ని ఇబ్బందులను, కొన్ని సవాళ్ళను మనము మన జీవితంలో ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన మనకు అవసరం. ప్రార్థన సహకారము, ప్రార్థన బలము గనుక మనకు ఉన్నట్లయితే మనం గొప్ప దీవెనలు, దైవిక ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. ఈ ప్రార్థన లేకపోతే మనం బలహీనులమైపోతూ ఉంటాం. అందుకని ఈ సందర్భం అంతా కూడా ప్రార్థన గురించి చాలా గొప్ప విషయాలను ప్రభుల వారు నేర్పించుట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మరి శిష్య బృందం అంతటిని తీసుకొని వెళ్ళారు ప్రభువు. మరి కాస్త కొండ అంటే కొంచెం ఎత్తైన ప్రదేశం అని మనందరికీ తెలియను. కొంచెం ఎక్కిన తర్వాత బృందం అంతటిని, శిష్యుల్లో 12 మందిని, అందులో ఒకడు మిస్ అయిపోయాడు. ఎందుకంటే భోజనం చేస్తున్నప్పుడే మీలో నన్ను ఒకరు అప్పగించబోతూ ఉన్నారని ప్రభువు చెప్పాడు. అందరూ నేనా 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 అంటే ఇస్కరియోతు యూదా రాగానే నీవన్నట్టే అన్నాడు. సహోదరుడా, నువ్వు చేయాల్సింది ఏదో చేసుకోపోయిక, నా టైం కూడా వచ్చేసింది, నీకు కూడా టైం వచ్చేసింది, వాళ్ళకి ఎట్లాగూ అడ్వాన్స్ తీసుకొని వచ్చావు కదా, వెళ్ళి నీ కార్యక్రమాన్ని నువ్వు నిర్వహించుకో అని చెప్పేసి పంపించాడు. వాడు వెళ్ళాడు. మరి ప్రధాన యాజకులను, వారి యొక్క శిష్యులను, మరి బంట్రౌతులను పట్టుకొచ్చి, మరి ఆ అడ్రస్ తెలుసు, ఎందుకంటే ప్రభురాత్రి భోజనము, ఆ రాత్రి భోజనం తర్వాత అక్కడికి వెళ్తాడని సంకేతం ప్రభువు తనకు అందించాడు గనక ఖచ్చితంగా అక్కడికి వస్తారనే విషయం గుర్తెరిగి తీసుకురావడానికి వెళ్ళాడు. కాబట్టి వారు వచ్చేలోపుగా ప్రభువు ఉన్నటువంటి ఈ సమయంలో ప్రభువుతో గడపడానికి, తండ్రితో గడపడానికి తన మనసును నిర్ణయించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి కొంతమందిని అక్కడ ఆపారు. మరి పేతురును మరియు జెబెదయి 2 కుమారులు
యోహాను మరియు యాకోబు ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని మరికొంచెం దూరం ఇంకొంచెం పైకెక్కి వాళ్ళను కూడా ఇంకో స్టెప్పు, అంటే చూడండి, ఒకరు క్రింద ఒకరు మధ్యలో, మరి యేసు ప్రభుల వారు ఇంకొంచెం పైకి కాస్త వారికి కనబడినంత దూరంలో అంత దూరము వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమను దోంబిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం. ఒక కష్టం వచ్చేటప్పుడు, ఒక నష్టాన్ని మనం అనుభవించేటప్పుడు, కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా వ్యవహరించాలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మనకు చక్కటి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో అయ్యో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది ఎదురైంది అనేటువంటి తపనతో మనము బాధపడడం కాదు, కానీ ఇదిగో నేర్పిస్తూ ఉన్నాడు మనకు వాటిని రాక మునుపే ఏ రీతిగా ఎదుర్కోవాలో అద్భుతమైనటువంటి విషయాలను ప్రభు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో శిల్వ కార్యానికి ముందుగా తనను తాను సిద్ధపరుచుకునుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళి మీరు గమనించినట్లయితే 39వ వచనంలో వ్రాయబడిన మాట, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. దైవ చిత్తానుసారమైన ప్రార్థన యేసు ప్రభుల వారి ఇక్కడ చేస్తుండుట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దోంబిడ్లారా చూడండి, కొంత దూరము వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? సాగిలపడి. ఇంకో మాట వ్రాయబడి ఉన్నది, మార్కు సువార్త తీయండి. మార్కు సువార్తలో 35వ వచనం చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 35వ వచనం. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే గడియ తన యొద్ద నుండి పోవలనని ప్రార్థించుచు, నేల మీద పడి. ఇక్కడ సాగిలపడి అంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారము చేయడం. మరి ఒక మాట లూకా సువార్త తీయండి. లూకా సువార్తలో 42వ వచనము 41, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని. ప్రేమణ దోంబిడ్లారా చూడండి, యేసు ప్రభుల వారు మరి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మోకాల్లోని. అదే విధముగా మరి సాగిలపడి ఆయన సాష్టాంగ నమస్కారము చేయుచు నేలను సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన మనము ఈ రోజుల్లో మనము ఏ నొప్పి లేకపోయినా మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులని మనం మోకాళ్ళ ప్రార్థన వేయట్లేదు, కానీ మోకాళ్ళ ప్రార్థనకున్న బలం ఇంతంత కాదు. ఈ రోజుల్లో అంత చికెన్లు, మటన్లు ఎవి పడితే తిని 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 మోకాళ్ళ గుజ్జు గరగదీస్తూ ఉన్నాం. చిన్న యవన బిడ్డలు కూడా ఈ రోజున కాస్త 4-5 చిన్నతనంలో స్కూల్కి వెళ్తే ఎవరైనా తప్పు చేశారంటే 10 ఏమంటారు గుంజీలు దించేవాళ్ళు. అట్లా చెవులు పట్టుకొని ఒక 20 సార్లు, 50 సార్లు, 100 సార్లు దించేవాళ్ళు. ఇప్పుడు నన్ను దీమనండి 10 సార్లకు పట్టు, కింద పడిపోతాడు ఇక వాడు. ఎందుకంటే బలము లేదు, మోకాల్లో మోకరించడం లేదు, సరిగా పనులు చేయడం లేదు. ప్రేమను దోంబిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యేసు ప్రభుల వారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ప్రభు వలె మరం ఉండాలంటే మనం కూడా మోకరించి ప్రార్థన చేయాలి కదా. మోకాళ్ళ నొప్పులకు ముళ్ళుతోనే తీయాలా. మోకాళ్ళ నొప్పులు ఉన్న మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దెబ్బకు మోకాళ్ళ నొప్పులు పోతాయి. మనకేమో భయం. మీరు వేసి చూడండి ఒకసారి, అలా ప్రాక్టీస్ చేయండి 4 రోజులు గట్టిగా. మరి కనీసం రోజుకొక 5 నిమిషాలు అట్లా పెంచుకుంటూ పోండి. ఓ వారం రోజులు ఏ నొప్పి ఉండదు. మనకేంటంటే మన వలన గాక కొన్నిసార్లు మనకు మనమే కానీ దేవుని సన్నిధిని సరిగా అనుభవించలేకపోతా ఉన్నాం. ప్రేమణ దోంబిళ్ళారా, నిజంగా దేవుని సన్నిధిలో మోకరించే వాళ్ళకి జీవితాంతం మోకాళ్ళ నొప్పులు ఉండవు.
ఒక ఆయన 120 సంవత్సరాల వ్యక్తి నాకు తెలుసు. ఎన్ని సంవత్సరాలు? ఈ రోజుల్లో 80 సంవత్సరాలు బ్రతికితే అవుట్, పరదేశులమో ప్రియులారా. 120 సంవత్సరాలకు కూడా చక్కగా మరి మోకాళ్ళ మీద ఉండి గంట సేపు ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని ఆ వ్యక్తిలో చూశాను నల్గొండ జిల్లాలో. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. నేను అడిగాను, అయ్యా నీకు మోకాళ్ళ నొప్పులు లేవా? నాకేం నొప్పులయ్యా, నేను 20 సంవత్సరాలప్పుడు ప్రభువుని నమ్ముకున్నా, ఇప్పటి వరకు 20 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్న 100 సంవత్సరాలు మోకాళ్ళ జీవితం. ఆ మోకాళ్ళ జీవితము తనకు ఆయుష్నిచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, క్షేమాన్ని ఇచ్చింది, సమృద్ధినిచ్చింది, తరతరములకు తరగని సమృద్ధిని ప్రసాదించింది. ఈ రోజున మనకు ఆ మోకాళ్ళ అనుభవము తగ్గిపోయిందని చెప్పాలి. యేసు ప్రభుల వారు ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఇదిగో తనకు తానుగా మరి వేదన పడుచు కన్నీరు కారుస్తూ, ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆయన మోకాళ్ళ మీద ఉండి సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ శ్రమల గిన్నె పాత్ర ఆయన యొద్దకు వస్తూ ఉంటే, తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే నా దగ్గర నుండి తొలగించుము, అయినా నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా. 1 నిమిషం పక్కన వాళ్ళని జంటలు పట్టుకోండి. అమ్మ మీరు మంచి నిద్రపోతున్నారు, జంట పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి, పట్టుకొని అట్టనే కూర్చోండి కొద్దిసేపు. మళ్ళీ నేను చెప్పేంత వరకు అట్టనే ఉండండి. చేతులు పట్టుకోండి. జంటలంటే అర్థమైందా? ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కూర్చోండి. రైట్. ఎవరైనా నిద్రపోతున్నట్టు అనిపిస్తే ఇట్లా చేతితో ఇట్లా గీకండి చేతి మీద. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మోకాల్లోని ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనకి ఏది కావాలో మనకు అడుగుతాం, కానీ నేను నీకు ఇష్టం వచ్చినట్లుగా ఎలా బ్రతకాలి నాయనా, నీ చిత్తానుసారముగా నేనెలా బ్రతకాలి తండ్రి అని ప్రార్థన చేసే శాతం విశ్వాసుల్లో చాలా తక్కువ. మనకేది కావాలో ఎప్పుడు అడిగేది, కానీ ప్రభువా నేను నీకు ఎలా ఇష్టానుసారంగా బ్రతకాలి, నీకు ఏది ఇష్టమో ఆ రీతిగా చేయడానికి నాకు కృపనివ్వు అని ప్రార్థన చేసే శాతం ఎంత ఎక్కువగా ఉన్నదనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తండ్రి నీ చిత్తమే నాలో సిద్ధించును గాకని ప్రార్థన చేసి కాసేపు ప్రార్థన చేసి చూద్దాం మనాళ్ళు ఏం చేస్తున్నారో. ప్రార్థన చేయమన్నాను కదా, ఈ గుంపును ఈడో గుంపు పెట్టాడు, ఇక్కడో గుంపు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళంతా తక్కువ మంది ఉన్నారు కదా, 3 ఎంట పెట్టుకొని వెళ్ళారు. యాకోబు, పేతురు, యోహాను. చిన్న గుంపు అన్నమాట. ఇటు చిన్న గుంపు ఉన్నది కాబట్టి మీరు ఆ టీము. తర్వాత ఇంకో టీము. మిగిలిన ఎంతమంది ఉంటారు? 11 మందిలో 3 తీసేయండి. ఇంకెంతమంది ఉన్నారు? 9 మంది. ఆ 9 మంది మీరు అనుకుందాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? మీరు మహానుభావులు, ఇప్పుడు మీ దగ్గరకు వస్తా ఉన్నాను. ఇక్కడ ప్రార్థన చేసి ప్రభు లేచి ఇక్కడికి వచ్చేసరికి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేతురు ఉన్నాడు, పెద్ద ఆయన, పెద్ద దొర పేతురు ఉన్నాడు, అందరికీ లీడరు, నిద్ర వయసులో పెద్దోడు, ఆలోచనలో పెద్దోడు, తొందరపాటులో పెద్దోడు, అన్నిట్లలో పెద్దోడు, నిద్రలో ఇంకా పెద్దోడు. నిద్రపోవడం ఎలాగో పేతురును చూసి నేర్చుకోవాలా. ట్రైనింగు పేతురు దగ్గరికి వెళ్తే ఎలా గురక కొట్టాలో, కళ్ళు మూస్తూ ఎలా నిద్రపోవాలో, కళ్ళు తెరిచి చేపలాగా ఎలా నిద్రపోవాలో నేర్పించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏమంటారు జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి పేతురు. వెళ్ళి చూస్తే చాలా చక్కగా నిద్రపోతున్నారు. అయ్యా కొంచెం నా పరిస్థితి బాగలేదు, ఇంకో గంట సేపు అయితే వాళ్ళు వచ్చి నన్ను పట్టుకెళ్తారు, మీరందరూ కలిసి ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని అనలే ప్రభు. అక్కడ మీరు శోధనలు ప్రవేశించబోతూ ఉన్నారు, నాది నేను చూసుకుంటాను, నా ఇబ్బందులు నా పాటలు నేను పడతాను, కానీ మీకు
కష్టం రాబోతూ ఉన్నది, మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, శోధన ఎదురవుతుంది. ఆ శోధనలో ప్రవేశించకుండా మీరు కాస్త ప్రార్థనలో గడపండి అయ్యా అని చెప్పి వెళ్ళాడు. వచ్చేసరికి చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. సర్లేనేసి ఒకసారి లేపి, లేవండి అయ్యా, కొద్దిసేపు మెలకువ నుండి ప్రార్థన చేయండి నాతో పాటు. ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది. నాతో పాటు కొద్దిసేపు మెలకువండి ప్రార్థన చేయలేరా అని ప్రభు అడుగుతా ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, సరే ప్రభు, ఏదో పొరపాటు అయిపోయింది, బాగా తినొచ్చినాం కదా, ఇప్పుడే ద్రాక్ష రసం తాగి వచ్చాం, నువ్వు బన్నులు ఇచ్చావు, బన్నులు తిన్నాము, శరీరం తిన్నాం, రక్తం తాగాం, మంచి భోజనము పస్కా విందును తినేసి వచ్చాం కదా, ఇప్పుడే తిన్నాం కనుక కుణికిపాట్లు వస్తున్నాయి, ఏం కాదులే ప్రభు, ఇప్పుడు చూడు, ఈసారి వచ్చినప్పుడు చూడు, అస్సలే గుణకం అన్నాడు పేతురు. ఆయన మాట నమ్మాడు ప్రభు. మళ్ళీ వెళ్ళి సేమ్ అదే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటిగా ప్రభు ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ప్రేమణ దోంబిడ్లారా, ఏ రీతిగా ప్రార్థన, 44వ వచనం, లూకాసు వార్తలో 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. మొదటి ప్రార్థన అయిపోయింది. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని వేదనతో, తనలో తాను ఆక్రందనతో ప్రార్థన చేస్తూ, ఆ వ్యధను అనుభవిస్తూ, ఆ శిల్వ కార్యాన్ని జ్ఞాపకం చేసుకునుచు, ఆ చేదు అనుభవాలను జ్ఞాపకం చేసుకునుచు ప్రార్థన చేసి వచ్చి వారిని లేపి మరలా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆతురతో ఇంకా ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రేమణ దోంబిడ్లారా, ఆయన చెమట కారిపోతూ ఉన్నది. ఆ చెమట నేలను రక్తపు బిందువుల వలె పడుతుందంట. రక్తములాగా మరి చెమట మారిపోయింది. అంతగా ఆయన వేదన పడి, అంతగా ఆయన రోధిస్తూ దుఃఖిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, దైవజనాంగమా, ఈ రోజున మరి మన పరిస్థితి ఏంటి? మన కొరకు మనం ఎంతగా దుఃఖిస్తూ ఉన్నాం, మన కొరకు మనం ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నాం, మన కొరకు మనం ఎంతగా మన కుటుంబాల క్షేమం కొరకు దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం. ఒక్కసారి మనలను మనము పరీక్ష చేసుకోవాలి. మరి యొక్క లేఖన భాగము అదేవిధంగా చదవండి. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవా, నా జీవితములో నీ చిత్తమే సిద్ధించును గాక. దేవా, నా జీవితములో నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రేమణ దోంబిడ్లారా, యేసు ప్రభుల వారి జీవితంలో అదే జరిగింది. తండ్రి, ఒకవేళ సాధ్యమైతే ఈ గిన్నెలోనిది త్రాగాలని నాకు లేదు, ఈ చేదు అనుభవాల గుండా వెళ్ళాలని నాకు లేదు, కానీ నువ్వు నన్ను ఈ లోకానికి పంపించింది ఈ కార్యము కొరకే కదా. దీనిలోనిది త్రాగడం సాధ్యం కాని ఎడల ఖచ్చితంగా త్రాగవలసి వస్తే నేను చేసేది ఏమి లేదు, నీ చిత్తానికి లోబడుతున్నాను, నా జీవితంలో నీ చిత్తానికి నేను లోబడుతున్నాను, నీ చిత్తమే నాలో నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, యేసు ప్రభుల వారు మోకరించి సాగిలపడి నమస్కారము చేయుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి చెమట కారునంత వరకు, మనిషికి చెమట అంటే మరి మామూలుగా రాదు, ఏదో ఒక వర్కౌట్ చేస్తుంటేనే
బాగా నడుస్తుంటేనో లేకపోతే పరిగెత్తుతుంటేనో బరువైన పనులు చేస్తుంటేనో ఆ చెమట వస్తుంది. ఇంకా ఎక్కువ చెమటలు ఎప్పుడు వస్తాయంటే భయముతో ఉన్నప్పుడు, అదే విధముగా వణుకుతో ఉన్నప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు చెమట ఎక్కువగా కొంతమందికి పడుతూ ఉంటుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి చల్లనైన వాతావరణం రాత్రిపూట చెట్ల మధ్యలో, చుట్టూ చెట్లు ఉన్నాయి, చెట్ల మధ్యలో చల్లటి గాలి మధ్యలో ఆయన చెమట రక్త బిందువుల వలె నేలను పడుతున్నదంట. అంతగా ఆవేదన పడుచు యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ మరి తన శిష్య జనాంగమును అడిగిన ఒకే ఒక మాట, నాతో పాటు కలిసి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇటు మెలకువగా లేరు, అటు ప్రార్థన లేదు. ప్రేమణ దేవుని బిడ్డలారా, నేటికి క్రైస్తవ సమాజము ఇదే స్థితిలో కొనసాగుతూ ఉన్నది. ఇంకా క్రైస్తవ సమాజము, దేవుని ప్రజలు, నేటికి సంఘాలు మేల్కొనడం లేదు, ప్రార్థనలో పోరాడడం లేదు. అందుకే భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే భయంకరమైనటువంటి ప్రతికూలమైన సవాళ్లను, విపత్తులను ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకని ఇదిగో యేసు ప్రభుల వారు మరలా ఈ రోజున మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసి ప్రేమణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవ మారు తిరిగి వస్తూ ఉన్నాడు. 43వ వచనంలో, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలయనగా వారి కన్నులు ఈసారి భారముగా ఉన్నాయి. ఇంకా ఎక్కువగా భారముతో ఇక కన్నులు తెరవలేకుండా ఉన్నారు మీలాగా. మీ పక్కనాళ్ళను చూడండి ఇప్పుడు ఒకసారి, మీ పక్కనాళ్ళని ఇప్పుడు చూడండి. చూసారా ఎలా ఉన్నాయి వారి కన్నులు? చెప్పండి, యథార్థంగా చెప్పాలి. ఇప్పుడు మీ పక్కన కరెక్ట్ చూడండి అమ్మా, అందరూ చూసుకోండి ఒకసారి. కన్నులు భారంగా ఉన్నాయా? ఘోరంగా కూడా ఉంటాయి కొంతమంది. ఇప్పుడు మహా నిద్రావస్థ. ఆ రోజుల్లో అసలు పేతురు, ఆ ప్రభువా కళ్ళు తెరవస్తలేవు ఆయనకు, ప్రభువా చాలా బలవంతంగా తెరుస్తా, భారంగా ఉన్నాయి కన్నులు. పేతురు, యోహాను, యాకోబు, ఏంది ప్రభువా మాటి మాటికి వచ్చి లేపుతావు, నేను మీకు ఏం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారయ్యా? ప్రార్థన చేయమంటే, మెలకువగా ఉండమంటే మీరు నిద్రపోతున్నారే. సరే ప్రభువా ఈసారి చేస్తానులే అని అన్నారు. ఒక అవకాశం పోయింది, రెండో అవకాశము పోయింది, ఇక మూడో అవకాశం ఉంటుందో ఉండదో తెలీదు. అదే క్రింద చదవండి ఇంకా. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలు చెప్పుచు, ప్రభువైతే 3 సార్లు ప్రార్థన చేశాడు, వీళ్ళు ఒక్కసారి కూడా ప్రార్థన చేయలే. ప్రభువుది 3 రౌండ్లు ఫినిష్ అయిపోయినాయి, 3 రౌండ్లు ప్రార్థన చేశాడు ప్రభువు, వీళ్ళు 1 రౌండ్ కూడా ప్రార్థన చేయలేరు. చూడండి, ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, సార్లే అయ్యా, మీ ప్రార్థనకు దండం, మీకు దండం, ఇక పోయి నిద్రపోండి, అయిపోయింది. ఇక మరలా మీరు మమ్మల్ని కలుసుకోవాలన్నా, నన్ను కలుసుకోవాలన్నా కలుసుకోలేరు. ఎందుకంటే ఓ మంచి అవకాశం మీకు ఇవ్వబడింది, కాసేపు ప్రార్థనలో గడపండి అయ్యా, కొన్ని శోధనల నుండి ఎదుర్కోవడానికి మీకు బలం వస్తుంది, శక్తి వస్తుందని చెప్తా ఉంటే మీరేమో నిద్రపోతూ ఉన్నారు, కన్నులు భారంగా చేసుకుంటా ఉన్నారు. ఒకసారి లేపాడు, 2 సార్లు లేపాడు, 3వసారి నో ఆప్షన్. దేవుని సన్నిధిలో 3వసారి ఇంకొక ఆప్షన్ ఉండదు. 1 సారి 2 సార్లు ఉంటుంది, కానీ ఇక పదే పదే ఆయన మనకు అవకాశాలు ఇవ్వడు. 3వసారి వచ్చేసరికి ఇక నిద్రపోండి. నిద్ర కావాలి, మీకు కావాల్సిన నిద్రనే కదా, ప్రార్థన వద్దు కదా, మెలకువగొద్దు కదా, మీ జీవితంలో మనశ్శాంతి ప్రశాంతత వద్దు కదా, ఆశీర్వాదం వద్దు కదా. ఎప్పుడు చూడు నిద్ర 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 అంటున్నారు. పండుగ పడుకోపోండి, చక్కగా నిద్రపోండిక. ఊరికే కూర్చొని ఏం గుంక పాటలు పడుతూ ఉంటారు. ప్రశాంతంగా పడుకోండిక, దుప్పట్లు వేసుకోండి, దిండు పెట్టుకోండి, ప్రశాంతంగా పడుకోండి అన్నాడు.
అలా అన్నాడో లేదో రానే వచ్చాడు పెద్ద దొర. ఎవరు? ఇస్కరియోతు యూదా. అలా ప్రభువు వారిని పడుకోండి అయ్యా, ఇక ప్రశాంతంగా పడుకోండి, అయిపోయిందిలే, నా ప్రార్థన అయిపోయింది, మీరు ఎట్లా కాస్త ప్రార్థన చేసుకుంటే మీరు బలపరచబడతారనుకున్నాను, కానీ మీరు ఏ రీతిగా నా మాట వినలేదు, సరే ఇక ప్రశాంతంగా పడుకోండి అని చెప్పిన వెంటనే మీరు గమనించినట్లయితే 47వ వచనంలో, ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను, వానితో కూడా బహుజన సమూహము, కత్తియు ప్రధాన యాజకుని యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి. హల్లెలూయా. నిద్రపోతాం అనుకున్నారు, మళ్ళా రాత్రంతా నిద్రలేదు. చూడండి, టెన్షన్కి నిద్ర ఉందంటారా? దిక్కు దివానం లేకుండా తిరుగుతూ ఉన్నారు, చెల్లా చెదరైపోయారు. తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి లేదన్నట్టుగా మీరు ఆ సీన్లన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటేనండి, 11 మంది ఒకరికి ఒకరు ఎవరో అసలు వాళ్లకు అసలు స్నేహము లేనట్టుగానే వ్యవహరిస్తూ చెల్లా చెదరైపోయారు. చివరికి ప్రభుల వారితో చెప్పినట్టుగా ప్రభు చెప్పాడు ముందుగానే, పేతురు నువ్వు అన్ని బాగానే చేస్తున్నావు, కానీ నన్ను బట్టించే వాళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడు నేనా అన్నాడు. అది ఇస్కరియోతు యూదా అయిపోయాడు. నువ్వు కూడా నా విషయంలో అభ్యంతరపడే సమయం వస్తుంది పేతురు అని అంటే, నేను ఆ పని చేయను ప్రభు అన్నాడు. అలా అనవద్దు, నువ్వు 3 సార్లు నా గురించి అబద్ధం ఆడుతావు, బొంకుతావు అన్నాడు. 3 సార్లు అబద్ధం ఆడి దొరికాడు అదే రాత్రి. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, యేసు ప్రభుల వారు ఇదిగో ఇలాంటి శోధనలు వస్తాయని ముందుగానే శిష్యులకు తెలియజేశాడు. మీరు ఆ శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభుతో పాటు వారిని కూడా తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నది అక్కడ. మీరు ఎవరి కొరకు వచ్చారు? నజరేయుడైన యేసు, రైట్. వాళ్ళందరినీ పక్కన పెట్టండి, వాళ్ళు ఎవరిని ఏమనొద్దు. శిష్యులు ఎవరిని కూడా మీరు ఎవరిని ఏమనొద్దు. మీకు కావాల్సింది నన్ను బట్టుకెళ్ళని తనకు తానుగా అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారి మీదికి రావలసిన కొన్ని సమస్యలను ఆయనే తీసివేశాడు, ఆ శోధనలను ఆయనే తీసివేశాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఈ రీతిగా ప్రభువు తనలో తాను ఎంతో వేదన పడిన సందర్భాలను మనం చూస్తాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు మత్తయి సువార్త 38వ అధ్యాయం 26-38లో చదివినట్లయితే, నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అంటున్నాడు ప్రభువు. ఏమంటున్నాడు? నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మరి ఆయన ప్రాణము దుఃఖములో మునిగి ఉంటే మనమేమో ప్రార్థన చేయకుండా వెనుకబడిపోతూ ఉన్నాం. తర్వాత 38వ వచనం కింద కూడా అంటాడు, నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తా ఉంటాడు. మరి నా ప్రాణము దుఃఖముతో ఉన్నది, కాస్త నాకు తోడుగా ఉండండి. ఎవరైనా బాధలు ఉన్నప్పుడు పక్కనున్న వాళ్ళు కాస్త ధైర్యము, పక్కన ఎవరైనా ఉంటే ధైర్యంగా ఉంటుంది. వారితో పాటు కలిసి మెలకువగా బాధలో ఉన్నప్పుడు కొంతమందికి నిద్ర పట్టదు, టెన్షన్, నిద్ర పట్టదు, అనేక విధములైన విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. పక్కన ఉన్నటువంటి వాళ్ళు కాస్త ధైర్యం చెప్పినట్లుగా వారి పక్కన నిలబడితే కాస్త ధైర్యం ఉంటుంది. మెలకువగా ఉండండి అయ్యా అంటే ఇదిగో మీలాగా పడి నిద్రపోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ విషయము మత్తయి సువార్త 26:37 వచనం చదవండి. అక్కడ దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును ఆయన మొదలు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎంతో దుఃఖముతో చింతతో ఆయన ఆ ప్రార్థన కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాడు.
తర్వాత 39వ వచనంలో మీరు గమనించినట్లయితే సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 39వ వచనంలో మరొక మాట మనం గమనించినట్లయితే దేవుని చిత్తానుసారముగా జరగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 42వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రేమణ దోంబిడ్లారా, మరి నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థన చేస్తూ మొత్తం మీద 3 సార్లు 44వ వచనంలో 3వసారి కూడా మరలా అదే ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు. మనకు ఒకసారి ప్రార్థన చేయడానికే దిక్కుండదు. కొన్ని సందర్భాల్లో ప్రభు చూడండి ఎలా ప్రార్థన చేయాలో, ఎన్నిసార్లు ఎలా మరలా అదే మాటలు చెప్పుచు మరి విసుకక ప్రార్థన చేశాడు. ఈ రోజున మనము కూడా ఆ రీతిగా ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. అయితే ఈ సందర్భంగా ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 26:40 వచనం ప్రకారం, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఒక గంట అయినా నాతో పాటు మేల్కొని ఉండలేరా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి మత్తయి సువార్త 26:41లో మనం గమనించినట్లయితే మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. మేల్కొని ఉండే ఒక గడియ నాతో పాటు మెలకు ఉండాలి. మెలకు ఉంటే సరిపోతుందా? ప్రార్థన చేయాలి ప్రభువుతో పాటు. ఇక చివరిగా ఈ 2 విషయాల్లో శిష్యులు ఫెయిల్ అయినందున 45వ వచనంలో అన్నారు, ఇక మీరు పోయి అలసట తీర్చుకొనుడి, పోయి పడుకోండి. చేసేదేమి లేదు. మీకు ఇవ్వబడిన అవకాశాలు కూడా మీరు చాడ విడుచుకున్నారు కాబట్టి మీరు వెళ్ళి నిద్రపోండి అని చెప్పాడు. ఇప్పుడు గనుక నేను ఆ మాట చెప్తే ప్రశాంతంగా నిద్రపోతారు. అలా నేను అస్సలు వదిలిపెట్టాను కదా. కాబట్టి ప్రేమను దవంబిడ్లారా, ఈ రోజున ప్రభు అడిగినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాతో పాటు ఒక గడియ అయినా మెలుకొని ఉండలేరా? ప్రభు అడుగుతున్న ప్రశ్న. నాతో పాటు ఒక గడియ అయినా మెలుకొని ఉండలేరా? రెండవది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. ఏంటి? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. ఇది 2వ మాటగా శిష్యులకు చెప్పాడు. 3వదిగా, ఇక మీరు వెళ్ళి పడుకోండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, 3 విషయాల్లో మనము ఏది చేద్దాము? వేటి నెరవేరుద్దాం? ఇప్పుడు చెప్పాలా మీరు? ప్రభు 3 మాటలు చెప్పాడండి. నేను ఇప్పుడు చాలా విషయాలు చెప్పాను. యేసు ప్రభులో 7 విషయాలు ఆయన కొరకు ఆయనే మరి దుఃఖపడ్డాడు, చింతాక్రాంతుడయ్యాడు, సాగిలపడ్డాడు, మొరపెట్టాడు, చెమట రక్తము కారణంత వరకు మొరపెట్టాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు, దైవ చిత్తానుసారముగా ప్రార్థన చేసి దేవుని చిత్తానికి లోబడ్డాడు. అవన్నీ ప్రభువు తనకు తానుగా చేసుకున్నవి. అయితే శిష్యులను అడిగినది మాత్రం 3. ఒకటి, నాతో పాటు ఒక గంట అయినా మేలుకొని ఉంటారా? రెండవది, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయండి. మూడవది, ఇక మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి. ఈ రోజున మరి మనం ఏది చేద్దాం? మూడోది చేద్దామా? మూడోది చేద్దామంటే చెప్పండి. ఇప్పుడే హల్లెలూయా ఆమేనంట. ఒక్క నిమిషంలో పరారైపోవచ్చు. మొదటి 2 చేయాలంటే మనం మేలుకొని ఉందాం. కరెక్ట్. ప్రభు చెప్పినట్టుగా ఒక గడియ మనం ప్రభు కొరకు మేలుకొని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. కొద్దిసేపు ప్రార్థన చేసి మరలా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని సమయానికి రోజున ముగిస్తాను. ప్రేమణ దోంబిడ్లారా, చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొనండి. మోకరించండి. మోకాళ్ళ ప్రార్థన కావాలి ఈ రోజున ప్రభువుకి. అయ్యో ప్రభువా, మా కొరకు ఎన్ని కష్టాలు పడ్డావయ్యా అని కాదు మనం చేయవలసిన ప్రార్థన ఈ రోజున.